ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? ఈ ఉదయాన మీరు మీ కుటుంబాలందరూ కూడా దేవుని కృపలో బాగున్నారని నమ్ముతున్నాను. లేచిన వెంటనే ఏ భారము మీ ఎదుట ఉన్నా, ఈ గుండె బరువుతో ఈ ఉదయాన్ని మీరు నిద్ర లేచి ఇది ఎలా జరుగుతుందని మీరు ఆలోచిస్తూ ఉన్నా, దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించండి, ఆయనను ఆరాధించండి, ఆయనను స్తుతించండి. కార్యముల కొరకు, అవసరతల కొరకు కాదు కానీ ప్రతిరోజు ఆయన మీద ఆధారపడి ఆయనతో సహవాసం చేస్తూ ఆయనకు దగ్గరగా ఉండండి. దేవుడు నీకు దగ్గరగా ఉన్నప్పుడు సాతాను నీకు దూరం అయిపోతాడు. అందువల్ల ఈ దినమును వాక్యముతో ప్రార్థనతో ప్రారంభించండి. అద్భుతకరమైన జయమును పొందుకోండి. మరి ముఖ్యంగా ఇంకా ఏ సమస్యలతో మీరు సఫర్ అవుతున్నా కూడా మీ ప్రతి ప్రార్థన అవసరతను కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. కామెంట్స్లో ఎంతమంది మీ అవసరతలు తెలియజేస్తున్నారో అందరి మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. ప్రతి ఒక్కరిని కూడా సృష్టికర్త చేతులకు అప్పగిస్తున్నాను. ధైర్యంగా ఉండండి. సమస్త మహిమ ఘనత ప్రభావంలో దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 118వ అధ్యాయము 16వ వచనము. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. ఆమెన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని హస్తము మహోన్నతమైందంట. ఎందుకంటే నీ జీవితంలో కార్యాలు చేయడానికి, నిన్ను పైకి లేవనెత్తడానికి, నిన్ను లిఫ్ట్ చేయడానికి, నీవే గుంటలో పడిపోయి ఉన్నావో దానిలో నుండి నిన్ను లేవనెత్తడానికి, నిన్ను ఉన్నత స్థితిలో పెట్టడానికి ఆయన చేతిని చాచి ఉంచాడు నీకు సహాయం చేయడం కొరకు. అంతేకాకుండా ఆయన దక్షిణ హస్తము సాహస కార్యములను చేస్తుందంట. అంటే నీ జీవితంలో ఏదైతే నువ్వు చేయలేని అనుకుంటున్నావో, ఏదైతే నీ శక్తికి మించిన కార్యములు ఉన్నాయో, ఏదైతే నీకు అవసరమైనవి ఉన్నాయో, ఇంతవరకు అనేక ప్రయత్నాలు చేసి ఏ ప్రయత్నము కూడా సఫలం అవ్వక, ఇది నా వల్ల కాదు, నేను చెయ్యలేను, నాకు సాధ్యం కాదు, ఇది చేయడానికి నా బలం సరిపోదు, ఇది చేయడానికి నా ధనం సరిపోదు, నా ఆరోగ్యం సరిపోదు, నా శక్తి సరిపోదు, నా జ్ఞానం సరిపోదు, నా చదువు సరిపోదు, నా కుటుంబం సరిపోదు, నా స్తోమత సరిపోదని నువ్వు అనుకుంటూ ఉన్నావు. కానీ నీకు అసాధ్యమైంది దేవుడు చేయగలడు. ఆయనకి సమస్తము సాధ్యమే. నీ కెపాసిటీ సరిపోదేమో కానీ ఆయన కెపాసిటీ సరిపోతుంది. అందుకే ఈరోజు చెప్తూ ఉన్నారు, నా దక్షిణ హస్తము సాహస కార్యము జరిగిస్తుంది నీ జీవితంలో అని. ఈరోజు నీకు ఏదైతే అవసరమైందో, నీ ప్రతి అవసరత, నీ ప్రతి భారము, నీ ప్రతి బాధ్యత మోయడానికి సిద్ధంగా ఉన్న దేవునిపై వేయండి. ఆయన చేతులకు అప్పగిస్తే, ఆయన వైపు నీ చేతులు ఎత్తితే తప్పకుండా ఆయన నీ చేతిని పట్టుకుంటాడు. ఆయన దక్షిణ హస్తము నిన్ను లేవనెత్తడానికి మహోన్నతమైనది, నిన్ను లిఫ్ట్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉంది. ఆయన దక్షిణ హస్తము సాహస కార్యములను జరిగిస్తుంది. అందువల్ల ఎంత మాత్రం భయపడక మీ ప్రతి భారమును కూడా ఆయనపై వేయండి. ఆనాడు ఇశ్రాయేలీయులను నడిపించేటప్పుడు మోషే జీవితంలో అనేక శ్రమలు ఎదురయ్యాయి. తను చెయ్యలేని పరిస్థితులు తనకు ఎదురయ్యాయి. తనకు సాధ్యం కాని పరిస్థితులు తనకు ఎదురయ్యాయి. భయంకరమైన ఎర్ర సముద్రము వారికి ముందుగా అడ్డుగా వచ్చింది. దానిని దాటడానికి మోషేకు కానీ ఎవరికి కానీ శక్తి సరిపోదు. అది దాటి వెళ్ళకపోతే వెనుక శత్రు సైన్యం తరుముతూ ఉంది. వారందరినీ హతమార్చడానికి వారు వస్తూ ఉన్నారు. మోషేకు ఏమి చెయ్యాలో తోచని పరిస్థితి ఎదురైంది. అటువంటి భయానకమైన పరిస్థితిలో మోషే దేవుని వైపు చేతులెత్తాడు. ఎందుకంటే మోషేకు తెలుసు ఆయన దక్షిణ హస్తము సాహస కార్యములు చేస్తుందని. ఆయన చేతిని పట్టుకున్నాడు. అయ్యా, నీవు తప్ప వేరే ఆశ్రయం నాకు లేదు, నాకు అసాధ్యమేది, మనుషులు ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు, నీకు మాత్రమే సాధ్యమయ్యా, నీవు జరిగిస్తేనే మేము బ్రతుకుతాం, నీవు మమ్మల్ని దాటిస్తేనే మేము దాటగలుగుతామని పూర్తిగా దేవునిపై ఆధారపడి దేవుని వైపు చేతులెత్తాడు. ఆయనను ఆశ్రయించిన మోషేకు దేవుడు వెంటనే ఉత్తరం ఇచ్చాడు. వెంటనే తన శక్తిని పంపించాడు. సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు.
ఆ కార్యం జరిగించడానికి మోషేకైతే శక్తి లేదు, మోషే శక్తి అయితే సరిపోలేదు, కానీ దేవుని శక్తి సాహస కార్యం చేసింది. హన్నా జీవితంలో కూడా గర్భం ధరించడానికి హన్నా యొక్క శక్తి సరిపోలేదు, తన యొక్క ఆరోగ్యం సరిపోలేదు. అనేక నిందలు అవమానాలు భరిస్తూ ఇక ఏమి చేయాలో తోచక తనకు చేతకాని పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుని శక్తిని ఆశ్రయించింది. వెంటనే దేవుని శక్తి దిగి వచ్చింది. ఆశ్చర్యకరంగా దేవుడు హన్నా గర్భాన్ని తెరిచాడు. ఈ విధంగా బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఆయనను ఆశ్రయించి అనేక అద్భుతాలు చూశారు. వారి శక్తి సరిపోని వేళలో, వారి యొక్క కెపాసిటీ సరిపోని పరిస్థితుల్లో దేవుని శక్తిపై ఆధారపడి అనేక శక్తి కలిగిన కార్యములు పొందుకున్నారు. ఈరోజు నీవు ఆయనపై ఆధారపడితే, ఆయన శక్తిపై ఆధారపడితే, ఈ జీవితంలో ఏదైతే నువ్వు చేయలేకపోయావు, ఎన్ని సంవత్సరాలు ఏదైతే నువ్వు చేత కాలేదో, అనేక సంవత్సరాలుగా లోటులో బాధలో కన్నీటితోనే నువ్వు ఉన్నావో, ప్రతి విషయంలో కూడా దేవుడు కార్యం జరిగిస్తాడు. ప్రతి విషయంలో దేవుడు న్యాయం జరిగిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ఏ స్థితిగతులను గురించి నువ్వు దిగులు పడుతూ కలవరపడుతూ నీ ఉదయాన నీ కుటుంబం లేవనెత్తబడాలని, నీ బిడ్డలు మంచి భవిష్యత్తు రావాలని, నీ భర్త రక్షణ పొందాలని, నీ జీవితంలో ఆర్థిక బంధకాలన్నీ తెగిపోవాలని, ఆత్మీయంగా ఉన్నత స్థితిలోకి నువ్వు వెళ్ళాలని, దేవుని కొరకు బ్రతకాలని, పరిశుద్ధంగా జీవించాలని, నీతిగా జీవించాలని, ఈ లోకం అశాశ్వతమైనది, నిత్య జీవాన్ని నేను వెతకాలని ఆశపడుతూ ఆ విధంగా జీవించలేక అనేక సార్లు ఓడిపోతూ పడుతూ లేస్తూ ఓటమితోనే నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఇక నేను ఎప్పటికీ కూడా జీవించలేను, ఇక ఎప్పటికీ నా జీవితంలో ఈ కార్యము జరగదని నిరాశలోనికి వెళ్ళిపోయిన నీతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. నీకు అసాధ్యమే కావచ్చు, నీ కెపాసిటీకి మించిన కార్యమే కావచ్చు, నీ భర్తకు చేత కాకపోవచ్చు, నీ భార్య చేయలేకపోవచ్చు, నీ తల్లిదండ్రులు కూడా చేయలేని స్థితిలో ఉండొచ్చు, నీ బిడ్డలకు కూడా అసాధ్యమే కావచ్చు. కానీ నేను చేస్తాను, ఎందుకంటే నా దక్షిణ హస్తము సాహస కార్యములను జరిగిస్తుంది. నాపై ఆధారపడండి, నా చేతిని పట్టుకోండని ఈరోజు దేవుడు తన 2 చేతులు నీ కొరకు చాచి ఉంచాడు. ఎప్పటికైనా ఆయన దగ్గరకు వస్తారేమో అని, ఎప్పటికైనా మీ భారమును ఆయనపై వేస్తారేమో అని, ఇప్పటికైనా నా బిడ్డలు నా మీద ఆధారపడతారేమో అని ఆయన ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మొయ్యలేని ఏ భారం గురించి కలవరపడకండి. నాకు అసాధ్యమే, కానీ నా దేవునికి సమస్తము సాధ్యమే. నేను చేయలేని కానీ నా దేవుడు నా జీవితంలో జరిగిస్తాడు. ఒకవేళ ఎర్ర సముద్రం లాంటి శోధన నా ఎదుటకు వచ్చినా దానిని కూడా 2 పాయలు చేయగల శక్తి నా ప్రభువుకుంది. ఆయన దక్షిణ హస్తము సాహస కార్యములు జరిగిస్తుందని విశ్వసించండి, విశ్వాసంతో పలకండి, దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి, పదే మీ నోటితో పలకండి, ఉచ్చరించండి. ఈ వాగ్దాన ప్రకారంగానే దేవుని జీవితంలో సాహస కార్యములు జరిగించబోతున్నాడు. సాహస కార్యం అంటే ఎవ్వరికీ సాధ్యపడని కార్యము, ఎవ్వరూ చేయలేని కార్యము, ఒక వింతైన కార్యమును దేవుని జీవితంలో జరిగిస్తాడు తప్పకుండా. నీకు అనిపిస్తుంది ఇది ఎలా జరిగిందని, ఏ విధంగా దేవుడు నా జీవితంలో జరిగించాడని ఆశ్చర్యపోయే విధంగా దేవుని జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు. కాబట్టి మీ కార్యములన్నీ కూడా ఈరోజు దేవునిపై వేయండి, ఆయనకు అప్పగించండి. ఆయన మీకు బదులుగా జరిగించబోతున్నాడు. వాగ్దానాన్ని నమ్మిన వారందరూ 1 నిమిషం నాతో మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి గత రాత్రంతా మాకు తోడేయండి. ఈ ఉదయాన్నే లేచి నేను స్తుతించే తరుణాన్ని ఇచ్చారు. మరలా మమ్మల్ని సజీవులుగా లేపారు. అందుని బట్టి నీకు వందనాలయ్యా. మమ్మల్ని బ్రతికించడమే కాకుండా ఈరోజు ఎంతగానో నీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరిచారు. నేనున్నాను, భయపడకండి. నా దక్షిణ హస్తము సాహస కార్యములు జరిగిస్తుంది. మీరు చెయ్యలేని కార్యం ఏదైతే ఉండి ఓడిపోతున్నాను అనుకుంటున్నారో ప్రతిదీ కూడా నేను చేస్తాను, నా మీద ఆధారపడండి అని వాగ్దానం చేశారు తండ్రి. ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని నమ్మి, తండ్రి నా చెయ్యి పట్టుకో, తండ్రి నన్ను లేవనెత్తండి, నన్ను జారిపోనివద్దయ్యా, నన్ను పడిపోనివద్దు తండ్రి, నన్ను విడిచిపెట్టొద్దయ్యా, నీ కృపే నన్ను లేవనెత్తాలి తండ్రి, నీ కృపే నా జీవితంలో కార్యములు జరిగించాలయ్యా. నా కుటుంబాన్ని లేవనెత్తేది కేవలము నీ కృపే తండ్రి. నీ మీదే నేను ఆధారపడుతున్నాను తండ్రి. నీవు తప్ప నాకు వేరే ఆశ్రయం లేదయ్యా. నా బలము కాదు, నా శక్తి కాదు, నా కెపాసిటీ కాదు, నా జ్ఞానం కాదు, నా ప్రయత్నం కాదు, నాది ఏది కాదయ్యా. నేను జీరోనయ్యా. నీవు మాత్రమే నా జీవితంలో కృప చూపించాలి, నీవు మాత్రమే నా జీవితంలో కార్యం జరిగించాలని
వారు చేయలేని కార్యములు ఎవరైతే నీ మీద పెడుతున్నారో, నీకు అప్పగిస్తున్నారో అందరి జీవితాలు అద్భుతాలు చేయండి తండ్రి. వారి కెపాసిటీకి మించిన కార్యములు, సాహస కార్యములు ప్రతి జీవితంలో మీరు జరిగిస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎంతోమంది బిడ్డలు తండ్రి శ్రమల్లో, శోధనలో ఉండి వారి ప్రార్థన అవసరత కామెంట్ రూపంలో తెలియజేస్తుండగా నీకు మరుగైంది ఏది లేదు తండ్రి. ప్రతిరోజు నేను నీకు గుర్తు చేయక్కర్లేదు, ఎందుకంటే మీరు నాకన్నా ఎక్కువగా వారి మీద ప్రేమ కలిగి ఉన్నారు. నాకన్నా ఎక్కువగా వారి కొరకు మీరు ఆలోచిస్తూ ఉన్నారు. నాకన్నా ఎక్కువగా మీరు అనేకమైన ప్రణాళికలు వారి కొరకు కలిగి ఉన్నారు. వారి కామెంట్స్ అన్నీ మీరు చూస్తున్నారు తండ్రి. వారి జీవితాన్ని మీరు చూస్తున్నారు. వారి ప్రతి పరిస్థితిని చూస్తున్నారు. వారి హృదయ రహస్యాలను చూస్తున్నారు. కాబట్టి తండ్రి, ప్రతి జీవితంలో మీరు న్యాయం జరిగించండి. ప్రతి జీవితంలో మీరు అద్భుతాలు చేయండి అయ్యా. వారు ఏదైతే చేయలేని స్థితిలో ఉన్నారో, ఇక ఏది నా జీవితంలో జరుగుతుందా, నేను చేయగలనా, సంవత్సరాలు గతించిపోతున్నాయి, ఎన్నో కోల్పోతున్నాను, ఇక నేను ఈ కార్యం జరిగితే బాగుండునని ఎంతమంది ఎదురు చూస్తున్నారో, అటువంటి ప్రతి కార్యమును మీరు త్వరపెట్టి జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, నీకు అసాధ్యమైంది ఏది లేదు తండ్రి. ప్రతిదీ సాధ్యమే తండ్రి. మొట్టమొదటిగా ఆత్మీయతను గురించి ఎంతమంది ఏడుస్తున్నారో, ఎంతమంది ప్రార్థిస్తున్నారో, నైనా ఆత్మీయంగా ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్ళండి అయ్యా. ఆత్మీయంగా ఏదైతే చేయాలని వారు కోరుకుంటున్నారో, ఏ స్థితిని వారు కోరుకుంటున్నారో ఆ స్థితిలోనికి వారు నడిపించండి తండ్రి. ఆత్మలు వర్ధిల్లుచున్న ప్రకారంగా అన్ని విషయాలు వర్ధిల్లు చేస్తానన్నారు. ఎంతమంది ఆత్మీయంగా వర్ధిల్లుతున్నారో, మొదటిగా నీ నీతిని, నీ రాజ్యమును వెతుకుతూ ఉన్నారో, వారి జీవితంలో వారికి కావలసినవన్నీ కూడా మీరు అనుగ్రహిస్తున్నందుకు, ప్రతి విషయంలో మీరు వర్ధిల్ల చేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. శారీరకంగా ఎంతమంది అనారోగ్యాలతో ఉన్నారో లేవనెత్తండి అయ్యా. ముట్టి స్వస్థపరచండి తండ్రి. అదేవిధంగా ఆర్థిక బంధకాలను విడిపించండి. వారికి అక్కరగా ఉన్నవి అన్నీ నీకు తెలుసయ్యా. ప్రతి అక్కర నుండి విడిపించి సమృద్ధి దయచేయండి. భయంకరమైన కోర్టు బంధకాల నుండి విడిపించండి. జైలు బంధకాల నుండి విడిపించండి. న్యాయం జరిగించండి అయ్యా. ఉద్యోగ సమస్యలన్నిటి నుండి విడిపించండి. ఉద్యోగం కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాలు అద్భుతాలు జరిగించండి. వ్యాపారాన్ని అభివృద్ధి చేయండి. వ్యవసాయాన్ని దీవించండి అయ్యా. చేతి పనులను దీవించండి తండ్రి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడే ఉండండి అయ్యా. స్వంత గృహాలు లేని వారందరికీ స్వంత గృహాలు దయచేయండి. ఎగ్జామ్స్లో మీరు తోడుగా ఉండి చక్కటి రిజల్ట్స్ దయచేయండి. అదేవిధంగా ఎంతమంది అయితే గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారో అద్భుతం చేయండి తండ్రి. వివాహాల కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారో అద్భుతం చేయండి తండ్రి. గర్భంతో ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోనండి. 9 నెలలు మీరు సహాయకుడిగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకుంటున్న వారందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండండి. ఈ దినాన్ని ప్రారంభిస్తూ ఉండే రోజంతా ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి వారి యొక్క ప్రతి ప్రారంభమును మీరు ప్రారంభించి వారి యొక్క ప్రతి స్థితిగతిని కూడా మీరు మార్చివేసి వారు వెళ్ళే ప్రతి చోట మీరు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీ కెపాసిటీకి మించిన వాటి కొరకు నువ్వు ఎదురు చూస్తూ చేయలేక ఓడిపోయిననుకుని బాధపడుతున్నారా? నీ కెపాసిటీకి మించిన కార్యములు దేవుని హస్తము నీ జీవితంలో జరిగించబోతుంది. విశ్వసించండి. దేవుని వాగ్దానం రిసీవ్ చేసుకోండి. ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడ్డానన్న వారందరూ కూడా ఆమేన్ కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు నడిపించును గాక. గాడ్ బ్లెస్.